ఈరోజు మనం వీడియోలో విప్పింగ్ క్రీమ్‌ని ఏ విధంగా బీట్ చేసుకోవాలో చూపిస్తానండి. కొన్ని టిప్స్‌తో కూడా చెప్తాను. అవి అన్నీ ఫాలో అవుతూ చేస్తే మీకు పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఫస్ట్ అయితే మనం తీసుకునే బౌల్స్ ఏమైనా ఉంటాయి కదా! అది ప్లాస్టిక్ గానీ, స్టీల్ గానీ ఏదైనా అవ్వచ్చు. స్టీల్ తీసుకుంటే చాలా బెటరు. బట్ నేను ఈ వీడియోలో ప్లాస్టిక్ బౌల్‌లోనే చేసి చూపిస్తున్నానండి. మీరు స్టీల్‌లో చేస్తే ఇంకా బెటరు. అది కూడా సమ్మర్ కదా! అందుకని చెప్తున్నాను. మనం విప్పింగ్ క్రీమ్ చేసుకునే బౌల్ ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోండి ఫస్ట్. ఎందుకు అంటే అది కూల్ అవ్వడం వల్ల మన విప్పింగ్ క్రీమ్ గూడా మంచిగా బీట్ అవుతుందనమాట. బౌల్‌తో పాటుగా విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తాం బీటర్ ఉంటదా! ఆ బ్లేడ్స్ కూడాను మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి క్రీమ్ అనేది బాగా బీట్ అవుతుంది. సో, ఇది మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. బట్ చేస్తే మంచిది అని చెప్తున్నానంతే. ఇంకా మనం విప్పింగ్ క్రీమ్ అనేది ఉంటది కదా! ఆ విప్పింగ్ క్రీమ్ అనేది మనము డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాము. క్రీమ్ బీట్ చేసుకుంటాము అన్న ఒక 1 అవర్ ముందైనా మనము అది తీసి నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. సో, దానివల్ల ఏంటంటే క్రీమ్ అనేది లిక్విడ్ ఫామ్‌లోకి మారుతుంది. సో, అప్పుడు మనము బీట్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ మీకు ప్యాక్ అనేది లైట్‌గా కదిపించి వినిపిస్తాను చూడండి. సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందనేది. విన్నారు కదా! ఒక థిక్ లిక్విడ్ అనేది మనము కదిపితే ఏ విధమైన సౌండ్ వస్తుందో ఆ విధంగా ఉంటుందనమాట లోపల. సో, అట్లా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ ఏ విధంగా ఉంటదని చెప్పేసి ప్యాక్ పైనైతే ఇస్తారండి. పైన మనము స్ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము 2 కార్నర్స్ అనేవి పైకి లిఫ్ట్ చేస్తే ఓపెన్ అనేది అవుతుందండి. సో, అంటే పూర్తిగా ఓపెన్ అయిపోదు. ఆ పై కార్నర్స్ 2 సైడ్స్ కూడా మనము ఇట్లా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత 2 కార్నర్స్ అంటే ఆపోజిట్ కార్నర్స్ ఉంటాయి కదా! సో, దాన్ని మనం ఇట్లా ప సైడ్‌కి లాగామనుకోండి ఓపెన్ అయితే అయిపోతుందనమాట. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేశారనుకోండి, మీకు విప్పింగ్ క్రీమ్ అనేది స్టోర్ చేసుకోవడానికి వేరే బౌల్స్ గానీ, లేదంటే బాక్సెస్ గానీ అంటే అవసరం ఉండదు. ఇందులోనే మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మిగిలిన కూడాను. సో, అందుకని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తున్నాను. సో, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిచ్చాను కదా! సో, మనకి లిక్విడ్ ఫామ్‌లో ఉంటుందనమాట క్రీమ్ అనేది. చాలా వరకు విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు ఇట్లా కాకుండా క్రిస్టల్ ఫామ్‌లో ఉంటుంది. సో, అట్లా విప్పింగ్ క్రీమ్ ఉండేటప్పుడు అస్సలు మనం బీట్ చేయకూడదండి. సో, మనకి ముందు పర్ఫెక్ట్‌గా బీట్ అయినా కూడా తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుందనమాట విప్పింగ్ క్రీమ్ అనేది. సో, అందుకని చెప్తున్నాను. మీరు విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా ఈ లిక్విడ్ ఫామ్‌లో ఉండేటప్పుడే తీసుకోండి. అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా బీట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ముందుగా బౌల్ అండ్ బ్లేడ్స్ అనేవి పక్కనైతే పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్‌లో ఒక 30 మినిట్స్ పాటు. దాన్నయితే తీసుకున్నానండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు ప్లాస్టిక్ అంటే మనకి కూలింగ్‌ని గానీ, హీట్‌ని గానీ మంచిగా ఎక్కువ సేపు ఉండదు. కాకపోతే ఇక్కడ నేను చూపిస్తుంది స్టీల్‌దయితే మీరు చాలా బెస్ట్ అని నేను చెప్తాను. స్టీల్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు కాబట్టి నేనిక్కడ ప్లాస్టిక్‌లోనే చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కేజీ కోసం అంటే లోపల ఫిల్లింగ్ కోసమైతే ఈ విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేస్తున్నాను కాబట్టి, ఒక కప్ అయితే సరిపోతుందండి నాకు. అందుకని చెప్పి నేనిక్కడ 1 కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్‌ని మీరు చూసినట్లయితే మంచి లిక్విడ్ ఫామ్‌లో ఉంది. అస్సలు ఒక్క ఐస్ క్రిస్టల్ గూడా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. అట్లా ఉండేటప్పుడే మీరు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే, విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా బీట్ అవుతుంది. సో, ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాం కదా! నెక్స్ట్ విప్పింగ్ క్రీము మిగిలింది కదా! అదెలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, విప్పింగ్ క్రీమ్ అయితే మనము స్టోర్ చేసుకునేటప్పుడు విప్పింగ్ క్రీమ్ ప్యాక్‌లోనే మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా విప్పింగ్ క్రీము ఆహ్, బాక్స్ అనేది చూడండి కొంచెం లోపలికి లాడిస్తే మనకి దగ్గరకయిపోతుందనమాట. పైనుండే అంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటది కదా! సో, అట్లా మనము పైకి తీసేసుకొని మనం ఏ విధంగా అంటే వేస్ట్ అని కాకుండా మనం విప్పింగ్ క్రీమ్ చేస్తున్నాం కదా! ఆ బౌల్‌లోనే వేసేసుకోండి. దగ్గరికైన కార్నర్స్ ఉన్నాయి కదా! ఆ కార్నర్స్ అనేవి ఇంకా కొంచెం దగ్గరికి లోపలికి మడిచేసామనుకోండి క్లోజ్ అయిపోతుందనమాట. సో, దీన్ని మనము ఒక క్లిప్ పెట్టి
స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే క్లింగ్ ర్యాప్ అనేది ఉంటుందనమాట. సో, అట్లా క్లింగ్ ర్యాప్ అయినా చుట్టి పెట్టుకోవచ్చు. నేనిక్కడ చూపిస్తున్నాను క్లింగ్ ర్యాప్ ఎట్లా చేసుకోవాలనేది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లింగ్ ర్యాప్ అనేది చుట్టుకొని మొత్తం క్లోజ్ చేసేసామనుకోండి లోపలికి ఎయిర్ ఎళ్ళకుండా మనకి క్రీమ్ అనేది పాడవకుండా ఉంటుంది. సో, దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా సింపుల్‌గా మనం దగ్గరికి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో, అట్లా దగ్గరికి చేసుకున్నాక చిన్న క్లిప్స్ ఉంటాయి గదా! బట్టల క్లిప్పులు గానీ లేదంటే నార్మల్ ఏవైనా టైట్‌గా ఉండే క్లిప్స్ ఏమైనా కూడా ఉంటే మనం సైడ్‌కి పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఆ లోపలికి గాలనేది బయట గాలనేది లోపలికి వెళ్ళకుండా ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవుతాయి కదా! సో, ఎయిర్ లోపలికెళ్ళిందంటే మనకి క్రిస్టల్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అయిపోతాయన్నమాట. సో, అందుకు ఎయిర్ ఎళ్ళకుండా మనము మంచిగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి బీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బీటర్ అనేది మనకి 300 వాట్స్ కన్నా ఎక్కువ ఉండేదే తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ మినిమమ్ 300 వాట్స్ అయినా ఉండాలి బీటర్ అనేది. సో, అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది వస్తుందనమాట. నేనిక్కడ యూజ్ చేస్తున్న బీటర్ వచ్చేసి అగారో బీటర్ అండి. సో, దీనికి 6 స్పీడ్ అయితే ఉంది. 6 అంటే 1-6 స్పీడ్ అయితే ఉందనమాట. కొన్నిటికి 3 ఉంటది. కొన్నిటికి 4 ఉంటది. ఒక్కొక్క మనం తీసుకునే బ్రాండ్ బట్టి దాని స్పీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ నేను 6 స్పీడ్ అయితే ఉందని చెప్తున్నాను నా బీటర్‌కి. సో, ఇక్కడ ఎలా లాక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. జస్ట్ నార్మల్‌గా ఇట్లా బ్లేడ్స్ అనేవి పెట్టి లోపలికి కొంచెం అడిస్తే మనకి ఈ బ్లేడ్స్ అనేవి లాక్ అయిపోతాయన్నమాట. నార్మల్‌గా అయితే ఇలా ఊపినా కూడా పడవు. జస్ట్ అది మనము పైన ఒక బటన్ ఉంటది. ఆ బటన్ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవన్నీ లాక్ అనేది ఊడి బయటకొచ్చేస్తాయన్నమాట బ్లేడ్స్ అనేవి. వీడియోలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటారేమో. సో, చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పే ప్రతీదీ నేను డీటెయిల్‌గా చెప్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మంచిగా విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 స్పీడ్ అనేది పెట్టుకొని బీట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం విప్పింగ్ క్రీమ్ గానీ, ఏదైనా బీట్ చేసేటప్పుడు ఫస్ట్ లో నుండి హైకి వెళ్తూ ఉండాలనమాట. అప్పుడే మనకి ఏదైనా పర్ఫెక్ట్‌గా బీట్ అవుతుంది. సో, ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది నేను 1లో పెట్టి బీట్ చేస్తున్నాను. చూస్తున్నట్లయితే నేను లెఫ్ట్ నుండి రైట్‌కి, లెఫ్ట్ నుండి రైట్‌కి ఇట్లా తిప్పుతున్నాననమాట. సో, ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో చూపిస్తున్నాను. మీరు స్లోగానే బీట్ చేసుకుంటూ ఉండండి. సో, ఇట్లా 1 మినిట్ పాటు బీట్ చేశామనుకోండి, మనకి 1 మినిట్ తర్వాత మంచిగా ఒక ఆహ్, ఇంకా కొంచెం థిక్‌గా లిక్విడ్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. అంటే కొంచెం సాఫ్ట్‌గా విప్ అవుతుందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు ఆహ్, ఎట్లా ఫార్మ్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది వీడియోలో. సో, ఇట్లా 1 మినిట్ పాటు మీరు తిప్పారనుకోండి, సో, మీకు ఇట్లా సాఫ్ట్ పీక్స్ అనేవి వస్తాయండి విప్పింగ్ క్రీమ్‌లో. అప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టూ మనకి తుల్లిపోతూ ఉంటది కదా! విప్పింగ్ క్రీమ్ అనేది. ఆ విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ విప్ అనేది చేయాలనమాట. క్రీమ్ అనేది. అప్పుడే లోపల నుండి విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా బీట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా మనకి స్టిఫ్ పీక్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నేను 1 మినిట్ పాటు విప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది కదా! ఇప్పుడు మనము థర్డ్ స్పీడ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 1 స్పీడ్‌లో పెట్టాము. ఇప్పుడైతే నేను డైరెక్ట్‌గా 3కి అయితే వెళ్ళిపోయాను. 3లో
1 ½ మినిట్ ఆర్ 2 మినిట్స్ పాటు బీట్ చేసుకున్నామనుకోండి, మనకి మంచిగా క్రీమ్ అనేది బీట్ అయిపోతుందండి. సో, నేనిక్కడ యూజ్ చేస్తున్న అగారే బీటర్ వల్లనేమో తెలీదు గానీ, చాలా వరకు విప్పింగ్ క్రీమ్ అనేది నార్మల్‌గా మీషోలో గానీ, లేదంటే వేరే ఏదైనా బ్రాండ్ యూజ్ చేస్తే ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ అయితే పట్టిద్ది నాకు తెలిసి బీట్ చేయడానికి. బట్ నాకైతే ఒక 4 మినిట్స్‌లోనే నా విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ అయిపోతుందనమాట. సో, అది ఎందువల్ల అనేది మంచిగా టిప్స్ అన్నీ పాటిస్తే ఈజీగా అయిపోతుందనమాట. సో, నా బీటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరెవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లింక్ అనేది నాకు కామెంట్‌లో అడగండి. నేను వాళ్ళకి లింక్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు 3 మినిట్స్ అదే 2 మినిట్స్ పాటు మనం బీట్ చేసుకున్నామనుకోండి, ఇట్లా స్టిఫ్ పీక్స్ అయితే వచ్చేసాయి కదా! టోటల్ ఇక్కడ నేను 3 మినిట్స్ పాటే విప్ చేసుకున్నానండి. 3 మినిట్స్‌లోనే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే, మనకి ఇంకా మంచిగా బీట్ అవ్వాలి. కొంచెం ఎక్కువ టైం మనకి బయట పెట్టినా కూడా కాసేపు ఆగేటట్టుగా ఉండాలి. పీక్స్ అంటే ఆ స్టిఫ్‌నెస్ అనేది కాస్త మనం బయటున్నా కూడా కాసేపు ఉండేటట్టు ఉండాలి గాబట్టి, ఇంకొంచెం మనం కొంచెం సాఫ్ట్‌గానే ఉంది క్రీము. ఇంకొంచెం 1 మినిట్ పాటు బీట్ చేసుకున్నామనుకోండి, మనకి ఇంకా స్టిఫ్‌గా అంటే రెడీ అయిపోతుంది. ఇంకా బీట్ చేసామనుకోండి, ఓవర్ బీట్ అయిపోయి లూజ్ అయిపోతుంది క్రీమ్ అనేది. లేదంటే బబుల్స్ లాగా ఫార్మ్ అయిపోతుందనమాట క్రీము. క్రీమ్ బీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్‌లో బీట్ చేయాలండి. మనము బీటర్ అనేది ఒక డైరెక్షన్‌లో తిప్పుతాము. అంటే ఎడమ నుండి కుడివైపు తిప్పుతాం కదా! సో, బౌల్ అనేది కుడి నుండి ఎడమ వైపు తిప్పుతూ ఉండాలనమాట. మనం ఎడమ చెయ్యి యూజ్ చేసి మన అంటే కుడివైపుకు లాగుతూ ఉండాలి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేశారంటే కరెక్ట్‌గా విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ అవుతుందండి. మీరెవరైనా వీడియో చూసి విప్పింగ్ క్రీమ్ అనేది ట్రై చేస్తూ ఉంటే మీకెట్లా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! అంటే వేరే వాళ్ళకి వచ్చిందా? లేదా? లేదంటే ఏమైనా మిస్టేక్స్ జరిగాయా? అనేది కూడా సో, అందుకని చెప్తున్నాను. విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్‌గా బీట్ అయిందా? లేదా? అనేది ఈ టెస్ట్ అయితే చేయండి. బౌల్ అనేది మనం రివర్స్ చేస్తే మన బ్లేడ్స్ చూసారా? మీకు చూపిస్తున్నాను బ్లేడ్స్ అనేవి ఉంచే. ఆ బ్లేడ్స్ అనేవి కొంచెం కూడా కదలట్లేదు. అంటే గట్టిగా స్టిఫ్‌గా వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది. సో, మీకిక్కడ విప్పింగ్ క్రీమ్ ఇక్కడ లిఫ్ట్ చేసి చూపిస్తున్నానండి. స్టిఫ్ పీక్స్ అనేవి వస్తాయి. సో, అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా బీట్ అయిపోయిందని అర్థం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. దానివల్ల ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుందనమాట. సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! అండ్ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే బేకింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేకింగ్ వీడియోస్ అనేవి నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోవద్దు. మీకు ఇంకా విప్పింగ్ క్రీమ్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్స్‌లో అడగండి. నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, చూసారా ఇక్కడ స్పాచులాతో పెట్టి చూపిస్తున్నాను. స్టిఫ్‌గా వచ్చింది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.